మే 10వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఉంది. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అని బీజేపీ చెప్తున్నప్పటికీ దేర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దట్. మరి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ తర్వాత. ఇజ్ ఇట్ సో? మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. వారితో మాట్లాడి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే సార్. ఐ థింక్ వెస్ట్ బెంగాల్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉంది భారతీయ జనతా పార్టీ. అండ్ దట్ టు టైమింగ్ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన. సార్ ఇజ్ ఇట్ సో? నిజంగా డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్సేనా? ఇస్ దేర్ సంథింగ్ బిహైండ్ దట్? ఎన్నికలు పోలింగ్ జరగకముందే, ఫలితాలు రాకముందే ఈ టూర్ ఫైనలైజ్ అయింది. ఓకే. 2 నెలలుగా చర్చ జరుగుతూ ఉంది. ఏ ప్రాజెక్టులు శంకుస్థాపన చేయాలి, ఏ ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయాలి, అదంతా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి పిఎంఓ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని నిర్ణయించారు. ఇది ఆల్మోస్ట్ 2 నెలల క్రితమే డేట్ టెండర్ కూడా నిర్ణయమైంది. ప్రజలకు కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడే ఫలితాలు రావడం కాకతాళీయం. బట్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంది మొన్న కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ అని డైరెక్ట్‌గా పేరు తీస్తేనే ఏ రాష్ట్రానికి కూడా బీజేపీ అండ్ ప్రాక్సీస్ వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా అడ్డుకుంటామని చెప్పి కేసీ వేణుగోపాల్ అనే స్టేట్మెంట్. సో ఇజ్ ఇట్ సో? ఇన్ తెలంగాణలో ఒక సిచ్యువేషన్ వస్తే కాంగ్రెస్ అడ్డుకుంటుందా? ముందు వాళ్ళ పార్టీని వాళ్ళు రక్షించుకుంటే చాలు. మనం అడ్డుకునే తర్వాత వాళ్ళ పార్టీని వాళ్ళు రక్షించుకోవాలండి. పూర్తిగా కనుమరుగైపోతూ ఉంది. వెస్ట్ బెంగాల్లో 2 సీట్లకు, తమిళనాడులో 5 సీట్లకు, లేకపోతే ఢిల్లీలో 0 సీట్లకు ఆ పార్టీ పోతుండే ఇక వాళ్ళు మమ్మల్ని ఏం అడ్డుకుంటారు చెప్పండి. ఇంట్రెస్టింగ్. సో తెలంగాణలో వ్యూహం ఏంటి భారతీయ జనతా పార్టీ? ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత వ్యూహం మారుతుంది. టాప్ గేర్ అయిపోతుంది బీజేపీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నుంచి అనేది. ఇజ్ ఇట్ సో? ఏ గేర్ మార్చబోతుంది? ఒకటి మీరు అన్నది విషయం వాస్తవమే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిగా మా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద దిక్కైనటువంటి నరేంద్ర మోడీ గారు మాకే కాదు ఈ దేశానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు వస్తున్నప్పుడు మాకందరికీ ఒక నూతన ఉత్సాహము, కార్యకర్తలందరూ ఒక నూతనమైనటువంటి పట్టుదలతో మరి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నటువంటి విషయం వాస్తవమే. దాంట్లో తప్పేం లేదు, ఉండాల్సిందే. ఏ పార్టీకైనా ఆ పార్టీ చీఫ్ వస్తున్నప్పుడు ఆ ఉత్సాహం, ఆ పట్టుదల, అక్కడ ఆ యొక్క పట్టింపు ఉండాలి. అదే విషయంగా మేము రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి 2-2.5 సంవత్సరాల పాటు అందరం కష్టపడి పనిచేయాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఆకాంక్ష అన్ని వర్గాల్లో ఉంది. దానికి అనుకూలంగా అందరం కలిసి కూర్చొని ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తాము. ఈ బహిరంగ సభ తర్వాత మరింత పట్టుదలతో పనిచేస్తాము. దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు అడిగింది వాస్తవం. వెస్ట్ బెంగాల్లో మీ క్యాడర్ అంతా ఫుల్ ఫోర్స్‌తో ఉండింది. అండ్ టీఎంసీ నుంచి వచ్చిన సువేందు అధికారితో మీరు ఎక్స్ట్రా ఫోర్స్ అయ్యి మమతా బెనర్జీని ఓడించారు అక్కడ. ఇక్కడ అటువంటి ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? ఎవరైనా రాబోతున్నారా? కీలకమైన ఏం నేతలు లేదు, రాబోతున్నారా? అట్లేం లేదు, దానికి దీనికి సంబంధం లేదు. లేదు. ఎట్లేం లేదు. ఓకే. అక్కడ ఇక్కడ ఇక్కడ ఏంటి ఎక్స్ స్థానికంగా ఫ్యాక్టర్? ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, హ్మ్. వ్యక్తుల ఆధారంగా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో కావచ్చు, ఆ రకంగా నిర్ణయం తీసుకుంటారు తప్ప ఈరోజు అదే పాలసీ అంతటా ఉండాలనేటువంటిది ఆలోచన ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక జోష్‌లోకి వెళ్ళింది. అండ్ ఆఫ్‌కోర్స్ చాలా సందర్భాల్లో మీరు చెప్పుకొచ్చారు. బట్ కరెక్ట్‌గా ఈ రోజు నుంచి చూసుకుంటే ఒక 2.5 ఇయర్స్ మాత్రమే ఉంది. సో వాట్ ఈస్ కిషన్ రెడ్డిస్ ప్లాన్? బికాస్ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. బీజేపీ తెలంగాణ లీడ్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఫ్రమ్ కిషన్ రెడ్డి? నేను ఆ రకంగా నా సొంత ప్లాన్ ఏమి ఉండదు. ఓకే. పార్టీ నిర్ణయమే. నేను ఒక సాధారణ కార్యకర్తను, కింది స్థాయి కార్యకర్తను. ఒక విద్యార్థిగా నేను ఈ పార్టీలో చేరాను. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను. నేను కేంద్ర మంత్రి అయినా కాకపోయినా, లేకపోతే ఎంపీ అయినా కాకపోయినా నేను పార్టీ సాధారణ కార్యకర్తగానే పనిచేస్తాను. రేపు మంత్రి పదవి లేకపోయినా ఇదే విధంగా ఉంటాను. మంత్రి పదవి ఉన్న ఇదే ఉంటాను. నన్ను అందరూ విమర్శించినా విమర్శించకపోయినా నా పద్ధతి మారదు. నేను చివరి శ్వాస వరకు పార్టీలో పనిచేస్తాను. అదేవిధంగా రేపు స్ట్రాటజీ ఈ 2.5 సంవత్సరాలు కూడా పార్టీ పెద్దలందరూ నిర్ణయించినటువంటి స్ట్రాటజీ ప్రకారం ఒక కార్యకర్తగా వాళ్ళతో పాటు నేను పనిచేస్తాను. ఏ బాధ్యత ఇచ్చినా బాధ్యత. గెలుపోవటంలో మీకు సహజం. ఎత్తుపల్లాలు మీరు చూస్తున్నారు. బట్ ఈ సిట్యుయేషన్‌లో తెలంగాణ గవర్నమెంట్ మిమ్మల్ని కావచ్చు, లేకపోతే మీ కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఇద్దరిని ప్రశ్నిస్తోంది. మీరు ఇక్కడి నుంచి రూపాయి తీసుకెళ్తున్నారు కానీ తీసుకొచ్చేది రూ. 40 మాత్రమే తిరిగిస్తున్నారు. మీరు తీసుకురావట్లేదనేది. అండ్ రేవంత్ రెడ్డి చాలా సార్లు టార్గెట్ చేశారు. వాట్ యూ వాంట్ టు సే? ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకెళ్తున్నాం. అంతా హైదరాబాద్లో ఖర్చు పెట్టాం కదా. ఈవెన్ కేటీఆర్ కూడా అదే ప్రశ్నిస్తున్నారు. అదే అంటున్నాం, అర్థం లేనటువంటి ప్రశ్న. ఈరోజు సైనికుల కోసం ఖర్చు పెడతాము. సైనికుల కోసం ఖర్చు పెడితే తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన డబ్బే కదా అది. ఎక్కడన్నా నరేంద్ర మోడీ గారు ఇంటి నుంచి తెచ్చి ఖర్చు పెడతారా? లేకపోతే ఇప్పుడు ఈరోజు జాతీయ రహదారుల కోసం తెలంగాణ ఖర్చు పెడుతున్నాం. ఎక్కడి నుంచి తెచ్చాం అది? సపరేటు రిజర్వ్ బ్యాంక్ ముద్రించి ఇస్తుందా? ఇవ్వదు కదా. ఈరోజు అనేక రకాలుగా ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం ఇస్తున్నాం కదా 6 సంవత్సరాలుగా. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడతాము?
అది కూడా పేదవాడి ఇక్కడ వచ్చి పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతోటే ఖర్చు పెడతాం కదా. గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం కదా. ఈరోజు 43 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తున్నాం. వేలాది కోట్ల కొత్త రైల్వే నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నాం. అనేక జాతీయ రహదారులు డబల్ చేశాము. ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నాం కదా. మా చేతికి ఇస్తేనే చెక్ ఇస్తేనే మాకు వచ్చినట్టు మిగిలినంత మాకు రాదనుకుంటే ఎట్లయితుంది? బట్ ఉత్తరాదికి ఎక్కువ ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. తప్పది. అన్ని రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ఇస్తాము. నేను తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చామో నేను గతంలో కూడా ప్రజల ముందు పెట్టాను. నేను త్వరలోనే పూర్తి నివేదిక మీలాంటి పెద్దలను పిలుస్తాము. దానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తాను. దానికి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఆహ్వానించి పూర్తి నివేదిక అందరి ముందు పెడతాను. టీఆర్ఎస్గా బయటకు వచ్చిన కవిత కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ మూడు ఏమి చేయట్లేదు, నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి లెవెల్ వేస్తున్నారు. యువన్ టాక్ ఐ నో మీరు పెద్దగా రియాక్ట్ కాలేదు, బట్ యాజ్ ఎ పార్టీగా ప్రామినెంట్ లీడర్గా తన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వెదర్ యూ వాంట్ రియాక్ట్ ఆన్ దాట్? ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండడంలో నేను తప్ప అనుకోను. ఎవరికైనా కూడా ఉండడం అల్టిమేట్గా తెలంగాణ పీపుల్ విల్ డిసైడ్. ఆమె కానీ నేను కానీ ఇంకోరం కాదు. నేను చేసినంత కామెంట్ చేసినంత కూడా కాదని కాదు, నేను కాదంటే అవుతుందని కాదు. కాబట్టి అల్టిమేట్ పీపుల్ విల్ డిసైడ్. కాబట్టి చాలామందిని చూసాం ఈరోజు ఈ రకంగా చిన్న చిన్న పార్టీలు వచ్చి అయిపోయాయి. బట్ ఆమె పార్టీ, ఆమె ఇష్టం, ఆమె ఆలోచన, మనకు సంబంధం లేనటువంటి అంశం అది. కానీ ఈరోజు మీరు ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో 12 సంవత్సరాలు కొనసాగారు. ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీ ఉన్నారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి కుటుంబ బిడ్డగా పనిచేశారు. కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది. బీఆర్ఎస్ వైఫల్యంలో కవితకు కూడా అంతే వైఫల్యం ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు భారతీయ జనతా పార్టీ నార్త్లో దుమ్ము దులుపుతోంది. మధ్యప్రదేశ్ మరి ముఖ్య మధ్య భారతానికి సంబంధించి మాట్లాడుకున్నా, లేకపోతే ఇటువైపు అటు అస్సాం నుంచి ఇటు గుజరాత్ వరకు కంప్లీట్ కాషాయమయం, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. కింద డౌన్ సౌత్కి వస్తే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఉత్తరాదిలో మీకు అవుతున్న సక్సెస్ ఏంటి? దక్షిణాదిలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రాలో మీరు అనుకుందాం, బట్ మిగిలిన 3 రాష్ట్రాల్లో కూడా దాదాపు కాంగ్రెస్ కనిపిస్తోంది. అక్కడ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటండి? ఇప్పుడు కర్ణాటక అంటున్నారు మీరు. కర్ణాటకలో మేము కూడా అధికారంలోకి వచ్చాం కదా. మేము కూడా అధికారంలోకి వచ్చాము. తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో కూడా 8 స్థానాలు గెలిచాం కదా. మొత్తం కాంగ్రెస్ ఎందుకు కనిపిస్తుంది? వాళ్ళు ఎంత పర్సెంట్ ఉందో మేము. బట్ అసెంబ్లీ ఏదైనా ఒకటి వచ్చాం కదా. అది కూడా చిన్న విషయం కాదు కదా. వాళ్ళు 8 స్థానాలు గెలిచారు, మేము 8 స్థానాలు గెలిచాం. పుదుచ్చేరిలో మేము అధికారంలో ఉన్నాం కదా. వాళ్ళు ఏం లేరు కదా. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళకి వచ్చిన 5 సీట్లే కదా. వాళ్ళకి ఏముంది చెప్పండి? 5 అది డిఎంకే లేకపోతే 0. అది కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అంటే డిఎంకేతో కలవబట్టి వచ్చిందంట. అంతే, 100% డిఎంకే లేకపోతే 5 సీట్లు కూడా రావు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇక్కడ పెద్దగా లేదు. కర్ణాటకలో మేము వస్తాం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, తెలంగాణలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మేము వస్తాం. ఆంధ్రప్రదేశ్లో 0, తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే అడ్డం పెట్టుకుని 5 సీట్లు గెలిచారు. పుదుచ్చేరిలో ఏమి లేదు. ఉన్నది కేరళ ఇప్పుడు ఇమీడియట్గా వచ్చింది. కాబట్టి పెద్దగా సౌత్లో కాంగ్రెస్ ఉంది అనుకోవడం తప్పు. సో తమిళనాడు గురించి మాట్లాడినప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పసాలు చెప్తూ ఉన్నారు, ఈ టర్మ్ కాదు ఇంకొక 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి. సో ఏంటి ఆయన కాన్ఫిడెన్స్? భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏంటి? 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో, ఉండాలని కోరుకోవడంలో నేను కాదంట. అల్టిమేట్గా ప్రజలు ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఏ హామీలు ఇచ్చారు, ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు, మీరు ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజల్లో చర్చ జరుగుతుంది కదా. మీరు గ్యారెంటీలు ఇచ్చారు 6, ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలుసు. రైతులకు అదే లేకపోతే మహిళలకు మీరు నెలకు 4,000 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం లేకపోతే 4,000 ఇస్తామన్నారు. మహిళలకు ఈరోజు అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్నారు. పెళ్ళైతే తులం బంగారం అన్నారు. అనేక రకాలుగా బీసీలకు 1,00,000 కోట్లు అన్నారు. ఎస్సీలకు 12 లక్షలు ఇస్తామన్నారు ప్రతి కుటుంబానికి. ఇందులో ఎన్ని ఇచ్చారు, ఎందుకు ఓటేయాలో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి అన్నంత మాత్రాన, నేను కాదన్న మాత్రాన ప్రజలు నిర్ణయించారు. ప్రజలు తెలుసు. ప్రజలు ఈరోజు మీరు ఏ రకంగా తెలంగాణకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు దోచుకొని కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి మోస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. ఏ రకంగా ఈరోజు భూములు ఆక్రమించుకుంటున్నారో, ఏ రకంగా భూముల వ్యాపారం చేస్తున్నారో, ఏ రకంగా ఈరోజు భూ సెటిల్మెంట్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలు చూస్తున్నారు. ఏ రకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు పెడుతున్నారో, బీఆర్ఎస్ ఏ రకంగా చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేస్తుంది. ఏ మార్పు తీసుకొస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ మార్పు తీసుకురాలేదు. ఇంకా బీఆర్ఎస్ ఏ రకంగా పెంచిందో ఆ స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్తున్నారు వీళ్ళు అవినీతిలో, అక్రమాల్లో, అధికార దుర్వినియోగంలో. కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా 2-2.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు తెలుస్తుంది ఎవరేంటో ప్రజలు నిర్ణయిస్తారు.
ఆయన 10 సంవత్సరాలు ఉండాలనుకోవడంలో తప్పులేదు, లేకపోతే జీవితాంతం ఆయనగా ఉండనుకోండి. బట్ ఒక ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, ప్రజలకు ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఓటకు ఆలోచించి ఓటేస్తారు. గతంలో కూడా దేశమంతా చూస్తున్నాం. మనం సామాన్య ప్రజలు ఆలోచించారనుకుంటాం. మనం మీడియాలో చెప్పినంత మాత్రాన, మన టాలెంట్ చూపించుకున్నంత మాత్రాన, డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన మనమే గెలుస్తామని మేము అనుకున్నా, మీరు అనుకున్నా తప్పు. అన్నిటికంటే చాలా తెలివైనటువంటి ప్రజలు ఉన్నారు. డబ్బులతోటో మీడియాతోటో గెలుస్తామనుకుంటే తప్పు కాదు. లేకపోతే మీ చాకచక్యంతో ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన, పాయింట్లు ఇప్పి బల్లులు దోసినంత మాత్రాన గెలవరు. ఓ చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేశారు. కాళేశ్వరం గురించి మాట్లాడితే ప్రశ్నిస్తుంది కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ. ఏంది కాంగ్రెస్ అంటున్న ప్రశ్నలకు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆ రేంజ్లో రియాక్షన్ ఇవ్వట్లేదు? సారీ టు ఆస్క్ దట్. నేను ఒకటే రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. మీరు 2.5 సంవత్సరాలు అయింది కదా, మీకు తెలంగాణ ప్రజలు అధికారంలోకి ఇచ్చారు కదా, యుద్ధం చేయమని ముఖ్యమంత్రి అయినటువంటి పదవి ఆయుధం ఇస్తారు కదా, మీరు ఎందుకు చేయరు యుద్ధము? ఈరోజు సిబిఐ చేయాలా, కిషన్ రెడ్డి చేయాలని నేను పక్కకెట్టు, నా స్టేట్మెంట్స్ అది పెట్టి. నువ్వు ప్రాథమిక కర్తవ్యం కదా, ప్రజలు నీకే వచ్చారు కదా, నువ్వు ఎలక్షన్స్లో అవినీతి జరిగిందని చెప్పావు కదా, ఎందుకు ఈరోజు వెనుకడుగు వేయడానికి కారణం ఏందో చెప్పు ముందు. నువ్వు మీ రేవంత్ రెడ్డి దర్యాప్తు చేయొద్దని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడా? లేక రాహుల్ గాంధీ కేసీఆర్ ఒకటైపోయి ఈరోజు ఇద్దరిని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యి మీరు దర్యాప్తు చేయకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డి ఇక్కడ అడుగుతాను. ఎందుకు దర్యాప్తు చేయట్లేదు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మీరు చెప్పాలా? నేను అదే అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీని, ఎందుకు చేయడం లేదు? ఈరోజు ఏ ఒక్క దాంట్లో చేశావు, అనేక ఆరోపణలు చేశావు కదా. 1,00,000 కోట్లు కక్కిస్తా అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. ఇదే వర్డు 1,00,000 కోట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నుంచి కక్కిస్తానన్న పదం అన్నాడు. మరి ఏమైంది? 1,00,000 రూపాయలు కక్కించలేదు కదా, 1,00,000 కోట్లు పక్కన పెట్టు. మరి ఎందుకు ఈరోజు మీరు దర్యాప్తు చేయడంలో చెప్పాలా? చెప్పకుండా మీరు యుద్ధం చేయమని ప్రజలు ఆయనకి ఆ ఆయుధం ఇస్తే భారతీయ జనతా పార్టీని అడుగుతున్నారు వీళ్ళు. ఈ పాయింట్ మాట్లాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు కష్టంలా సర్ని ఉపయోగించుకుంటోంది. అండ్ ఇక్కడ క్యాడర్ కూడా రెడీగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్కి డైరెక్షన్ ఇచ్చుకుంటోంది. ఇస్ ఇట్ సర్ మాత్రం మిమ్మల్ని గెలిపిస్తోందా? ఇటు పశ్చిమ బెంగాల్లో సర్తోనే గెలిచారనేది మమతా బెనర్జీ వాదన. అక్కడ సర్ ఎస్ఐఆర్తోనే. అప్పుడు ఎస్ఐఆర్ తమిళనాడులో కూడా జరిగింది కదా, ఎస్ఐఆర్ కేరళలో కూడా జరిగింది. చెప్పండి వినండి, కేరళలో కూడా జరిగింది కదా, అక్కడ ఎందుకు మేము గెలవలేదు? మరి ఎస్ఐఆర్ తమిళనాడులో కూడా జరిగింది కదా, అక్కడ కూడా 70 లక్షలు 80 లక్షల ఓట్లు దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లు తీసేశారు కదా, అక్కడ ఎందుకు మేము గెలవలేదు? కాబట్టి అర్థం లేకుండా మాట్లాడకూడదు. ఇదొక వ్యవస్థ, ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థనే ఉంచాలి తప్ప పూర్తిగా రాజకీయాలు ఆపాదించకూడదు. మేము ఎక్కడ కూడా ఈరోజు వరకు కూడా ఈరోజు మేము ఎస్ఐఆర్ ద్వారా గెలుస్తామన్న నమ్మకం మేము అలా లేదు. ప్రజలు ఓట్లేయాలా ఏదైనా సరే. మీరు ఇప్పుడు ఏమంటారు, రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటుండు వెస్ట్ బెంగాల్లో. మరి కేరళలో ఓటు చోరీ ఎందుకు చేయలేదు మేము? కేరళలో ఎందుకు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యరహితంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడము, తన అసమర్థత, తన చేతగానితనము, పార్టీని నడపలేనటువంటి విధానము, ఇతరుల మీద రుజు చేసి పార్టీ బాధ్యత నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అది. నేను తెలంగాణ ఓడిపోతే తప్పైందని చెప్పిన నేను, అది మా పొరపాటు అని చెప్తున్నాను. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ కారణంగా ఓడిపోయామని చెప్పలే. కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ చేసిందో, లేకపోతే ఎలక్ట్రానిక్స్ మిషన్స్ మేనేజ్ చేసిందో, అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచిందని చెప్పలేను. మేము ఓడిపోయినాం, ప్రజలు మాకు ఓటేయలేదు. పార్లమెంట్ ఎలక్షన్లో ధైర్యం చెప్పాం, ప్రజలు మాకు ఓటేశారు, 8 సీట్లు గెలిపించారు. నీకు ఎన్ని సీట్లు గెలిపించారో నాకు అన్ని సీట్లు గెలిపించారు తెలంగాణలో. కాబట్టి మీరు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యము, మీరు ఓడిపోతేనే ఓడ్చారా? ఇదెక్క వితండవాదం అండి. ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దివాలా కోరుతనం ఇంకొకటి ఉండదు. ఇది రాజకీయ దివాలా కోరుతనం అంటారు. ప్రతిపక్షం ఇంకొక ప్రశ్నను తీసుకొస్తున్నాయి. రాఘవ్ చెద్దా లాంటి వ్యక్తులని మీ పార్టీలోకి తీసుకోవడం కావచ్చు, లేకపోతే రాఘవ్ చెద్దా కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు. వాషింగ్ మిషన్లా ఉంది బీజేపీ, బయట వాళ్ళు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఇంక లోపలికి వచ్చిన తర్వాత మాత్రం వాషింగ్ మిషన్ అయిపోతుంది. రాఘవ్ చెడ్డి మీద ఆరోపణలు లేవే. రాఘవ్ చెద్దా కావచ్చు, వాళ్ళతో పాటు మరికొంతమంది వచ్చిన వాళ్ళకి సంబంధించి పార్టీలో ఇమడలేక, పార్టీకి సంబంధించినటువంటి అధినేతకు సంబంధించినటువంటి ఓపెల్యాల కారణంగానో, లేకపోతే నియంతృత్వం కారణంగానో, పార్లమెంట్ చట్టం ప్రకారము 2/3 ఉన్నటువంటి పార్టీ చీలిక తీసుకొని వచ్చి పార్టీలో చేరుతా అన్నప్పుడు ఎందుకు వద్దనాలా? మేము అలా రమ్మనలేదు కదా, మీరే పార్టీ నుంచి పంపించేస్తే వాళ్ళు వస్తే మేమేం చేస్తాం? మీరు అన్నట్టు తీసుకుంటప్పుడు మంచి వాళ్ళ కాదా మేము చూడాలి, ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటాం, ఆ ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. కానీ
ఇంట్రెస్టింగ్. ఇక్కడి నుంచి కంటిన్యూ చేసినప్పుడు రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ అంటూ ఉంటారు. ఇక్కడి నుంచి యుద్ధం ఇంకా స్ట్రాంగ్‌గా వెళ్తుందని చెప్పి. బట్ ఈరోజు చూసుకుంటే డీఎంకే అండ్ కాంగ్రెస్ 2 విడిపోయాయి. చీలికొచ్చేసింది. ఇది మీకు కలిసొచ్చే అంశమా? లేకపోతే మీ వ్యూహంలో భాగంగా గురిపెట్టినప్పుడు విడిపోయిందా? డీఎంకే అండ్ కాంగ్రెస్ అఫీషియల్‌గా కనిమొళి కూడా రాసుకొచ్చారు స్పీకర్‌కి. మాకు సీటింగ్ అరేంజ్‌మెంట్స్ కూడా డిఫరెన్స్ చేశారని చెప్పి కొద్ది గంటల క్రితం. నాకు తెలిసినంత వరకు ఇండియా అలయన్స్‌కు సంబంధించినటువంటి పార్టీలు రానున్న రోజుల్లో ఇంకా రాహుల్ గాంధీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీకి లేదు, ప్రజలకు లేదు, ఇండియా అలయన్స్ పార్టీలకు కూడా విశ్వాసం లేదు. అది మేమేం చేయలేము. అది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నాయకత్వం సమస్య అది. ఆయన నమ్మకం మీద భారతదేశ ప్రజలకు విశ్వాసం లేదు. 3 సార్లు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయాం. ఇప్పటికీ 99 ఎలక్షన్స్ రాహుల్ గాంధీ ఫేస్ చేశాడు. 99 ఎలక్షన్స్ ఫేస్ చేశారు. ఫెయిల్యూర్ అయ్యిండు. దానికి నేనేం బాధ్యత చెప్పలేను, జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు డిఎంకే కాంగ్రెస్ విడిపోయారంటే డిఎంకేను మరి నట్టేట ముంచి ఈరోజు వేరే పార్టీతో పోయాడంటే రాహుల్ గాంధీ నాయకత్వానికి సంబంధించిన అంశం, ఇండియా అలయన్స్కి సంబంధించిన అంశం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇది మీకు ఏమైనా కలిసి వస్తుందా? డీఎంకే స్ట్రాంగెస్ట్ అలయన్స్ ఇండియాలో ఉందా లేదా కాలం నిర్ణయిస్తుంది. మేము ఎవరి మీద తొందరపడి వాళ్ళు విడిపోవాలి, మాకు లాభం జరగాలి మేమేం కోరుకున్నాం. సమయాన్ని బట్టి, భవిష్యత్తును బట్టి దాని మీద అంచనా వేసుకొని వాళ్ళ పార్టీల ఆలోచన విధానాన్ని బట్టి కలిసి వస్తుందా రాదా అని అప్పుడు ఆలోచన చేయొచ్చు. ఇప్పుడే చెప్పలేము మనం. తొందరపడి కామెంట్ వాళ్ళ ఇంటర్నల్ విషయంలో మేము కామెంట్ చేయదలుచుకోవాలి. మీరు అలాంటి విషయాలు చాలా క్లారిటీగా ఉంటారు కాబట్టి ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వ్యక్తులే పేరు నేను ప్రస్తావించను. మీరు వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ని చూసి పండుగ చేసుకోవడం కాదు, తెలంగాణలో కూడా ఎప్పుడు ఆ సంబరం తీసుకొస్తారు అన్న క్వశ్చన్ వచ్చిన తర్వాత క్యాడర్లు కూడా అవును కదా అని చెప్పి ఇక్కడ డౌట్ వస్తాయి. వాటికి మీ సమాధానం? తప్పకుండా పార్టీ బలపడాలని అందరూ కోరుకుంటున్నారు, అందులో తప్పేం లేదు. మనకు ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పాను, మనకు లాస్ట్ ఎలక్షను ఎమ్మెల్సీ ఎలక్షను మంచి ఫలితాలు వచ్చాయి. అంతకంటే లాస్ట్ ఎలక్షను ఎంపీ ఎలక్షన్స్ మంచి ఫలితాలు వచ్చాయి. రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఖచ్చితంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలా, బలాన్ని కూడగట్టుకోవాలా, ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలా, పార్టీ బలపడాలా, అందులో వేరే డౌట్ ఏం లేదు. నేను కూడా మనము పార్టీ బలపడాలనే దాంట్లో ఆలోచనతోటే ఉన్నాను నేను. ఇంట్రెస్టింగ్. మోదీ 10వ తారీఖున అడుగు పెడుతున్నారని కానీ క్యాడర్లో ఒక జోష్ ఉంటుంది. తెలంగాణ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక్కసారి దాని గురించి బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర మంత్రి గారు. ఏం ప్రాజెక్ట్స్ అవి? ఎంత మేరకు రాబోతున్నాయి? ఎంత మేరకు అది మనకి కలిసి వచ్చే అంశం? తెలంగాణకి ఏ మేరకు కలిసి రాబోతుంది అది? ఇది ఒకసారి జరిగేటువంటి కార్యక్రమం కాదు, నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం. గతంలో రామగుండంలో జరిగే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, మహబూబ్ నగర్లో, వరంగల్లో, హైదరాబాద్లో 4-5 సార్లు ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి కొన్ని భూమి పూజ చేయడం, కొన్ని ప్రారంభోత్సవం చేశారు. రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమకు ఆయనే భూమి పూజ చేశాడు, ఆయననే వచ్చి మళ్ళీ పూర్తి అయిపోయిన తర్వాత డెడికేట్ చేశాడు. అదేవిధంగా అనేక సుమారు 1,40,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి జాతీయ రహదారులు డెడికేట్ చేశాడు. ఇంకా 80,000 కోట్ల రూపాయల జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. రేపు 10వ తారీఖు కూడా మరి ప్రధానమంత్రి గారు మనకు తెలుసు జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ దానికి భూమి పూజ చేస్తున్నారు. వరంగల్లో ఉన్నటువంటి పిఎం టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్కు ఇప్పటివరకు ట్రక్కులలో పెట్రోలియం ఉత్పత్తులు వచ్చేది. ఇప్పుడు పెద్ద పైప్ లైన్ ద్వారా హైదరాబాద్కు ట్రక్కులతో సంబంధం లేకుండా పెట్రోలియం ఉత్పత్తులు వచ్చే విధంగా ఆ లైన్ వేసుకున్నాం. సుమారు 4,000 కోట్ల రూపాయలతోటి దానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ రకంగా రైల్వే నెట్వర్క్ సంబంధించినటువంటి పనులు, జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ఒక 3,600 కోట్ల రూపాయల జాతీయ రహదారులు ఇంకా అనేకం ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు మనకు సంబంధించినటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అది చేసుకోవాలి మనం. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, అది ఇంకా పూర్తి కావాల్సింది, 1-2 నెలల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, అది కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఆ యొక్క బిల్డింగ్లు డిజైన్స్ స్టేజ్లో ఉన్నాం. టెండర్ కాగానే అది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ చేస్తాం. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ ఉంది, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, పైప్ లైన్లో ఉన్నాయి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఈ ఒక్క కార్యక్రమంతో ఆగిపోదు. ఈ ఒక్క కార్యక్రమమే ప్రారంభం కాదు, అనేక గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతాయి.
కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఆరోపణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద వస్తూ ఉంది. గవర్నర్‌ని ఉపయోగించి అక్కడ వ్యవస్థలని ఇబ్బంది పెడుతుంది. కాన్స్టిట్యూషనల్‌గా వాళ్ళు వర్క్ చేయనివ్వట్లేదు. తమిళనాడు కావచ్చు, తమిళనాడులోనే ఆర్ఎన్ రవి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్న గవర్నర్ కావచ్చు. ఇస్ ఇట్ సో? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నాం కదా, తెలంగాణలో ఒక విషయం చెప్పండి పోయి. సౌందరరాజన్ ఉపయోగించి ఇక్కడ కూడా ఇబ్బంది ఏం పెట్టారు. చేసి ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. ఏదైనా గవర్నర్ కానీ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ అది. గతంలో కూడా ఈ గవర్నర్ వ్యవస్థ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇబ్బంది లేదు. బహుశా షూట్‌గా ఒక్కటే ప్రశ్న అడుగుతాను ఇక్కడ. ఇప్పుడు తమిళ- ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇబ్బంది లేదు. అక్కడ ఎన్డీఏ కాబట్టి మీకు ఇబ్బంది అంతకుముందు లేదు. కూడా వేరే పార్టీ కూడా ఉంది కదా. అవును. బహుశా అది అంతకుముందు కూడా కూడా- కాస్త మిత్రపక్షంగా కనిపించుకున్నాను. అంతకుముందు కూడా అట్లా అంటే ఎట్లా, ఇది అన్ని అట్లా మాట్లాడితే ఎట్లా. ఓకే. ఇక్కడ తెలంగాణలో 2.5 సంవత్సరాలైంది, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నారు, ఎక్కడే ప్రాబ్లం లేదు కదా. ఓకే. బట్ తమిళనాడు విషయానికి వచ్చినప్పుడు విజయ్‌ని ఆహ్వానానికి వెళ్ళిపోతున్న సందర్భంలో లాస్ట్ మూమెంట్‌లో క్యాన్సిల్ అయింది. బీజేపీ వెనకాల నుంచి నడిపించింది గవర్నర్ అనేది నేనంటున్న మాట కాదు. ఇన్‌ఫాక్ట్ డీఎంకే లాంటివి కూడా నేను రెజల్యూషన్‌లు పాస్ చేశాయి. మీలాంటి పేపర్లో చూసినటువంటి వార్తలే చెప్తున్నా తప్ప నాకేం తెలియదు, మాకేం సంబంధం కూడా ఉండదు. మీలాంటి టీవీలలో చూసిన వార్తలే చెప్తున్నాను. ఆయనకు మెజార్టీ లేదని స్పష్టం కదా, ఆయన చెప్పలేకపోతుండు కదా. మెజార్టీ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే ఎట్లా. కాబట్టి గవర్నర్ గారు ఏమన్నారు, ముందు జాగ్రత్త చర్యగా నువ్వు మెజార్టీ కూడగట్టుకో, ఆ పేర్లు ఇవ్వు, నాకు వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు, అలా పేర్లు ఇస్తానే గవర్నమెంట్ను ఫామ్ చేయడం కోసం పిలుస్తా అని చెప్పాడంతే. దాంట్లో తప్పే ఉంది. తొందరపడితే ఉలికి పడితే ఎట్లందరూ. ఇప్పుడు మెజార్టీ లేదనే విషయం అర్థమవుతుంది కదా మనకు. ఇన్ని రోజుల్లో కనీసం లీస్ట్ ఇవ్వలేకపోతున్నాడు కదా, అది అడగడంలో తప్పే ఉంది అంటున్నా. ఆ మాత్రం గవర్నర్కి అధికారం లేదా? ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఏ రకంగా చేస్తావు బాబు, నీకు మెజార్టీ ఎవరు, పేర్లు చెప్పని ఉండవు, అది కూడా అడగొద్దంటే ఎట్లా? అంత భయపడితే ఎట్లా నాకు అర్థం కాదు. వ్యవస్థ కళ్ళు మూసుకొని పనిచేస్తే ఎట్లా? నాకు వాస్తవం టీవీకి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మెజార్టీ లేదనే విషయము. మరి అయినప్పుడు కళ్ళు మూసుకొని ఏ రకంగా పరిపాలన చేస్తారు? కళ్ళు మూసుకొని గవర్నర్ గారు వివరిస్తారు, అడగకూడదా? ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కదా ఎవరైనా కూడా. కాబట్టి అది గవర్నర్ అడుగుతున్నాడు, దాన్ని కూడా మనం తప్పట్టి. ఇప్పుడు ఇక్కడ దగ్గర ప్రమాణ పుస్తకాలు అయిపోయినాయా? వెస్ట్ బెంగాల్ అయిపోయిందా, లేకపోతే అస్సాంలో అయిపోయిందా, పుదుచ్చేరిలో అయిపోయిందా, ఏదో 10 రోజులు అయిపోయింది కాలం. అంత తొందరపాటు ఎందుకు, అంత ఉలిక్కి ఎందుకు నాకు అర్థం కాదు. ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. నిజంగా ఆయన కాకుండా వేరే వాళ్ళని పిలిచి, లేకపోతే వేరే ఇంకో మైనార్టీ ప్రభుత్వాన్ని పిలిచి, ఈయనకంటే తక్కువట్లు వచ్చిన పిలిచి అర్థం ఉంది. అడుగుతున్నాడు గవర్నర్ గారు, అడగద్దు. ఆ మాత్రం గవర్నర్ బాధ్యత అది. ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాల్సిన బాధ్యత ఉంది గవర్నర్. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాయి, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, నువ్వు ఎట్లయితావు, నీకు మెజార్టీ ఏందని అడుగుతున్నాడు. ఆ ప్రాసెస్లో ఉంది అది కూడా. అప్పుడే తొందరపడితే ఎట్లా? ఇంత తొందర ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం కోసం? బట్ అదే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఫ్కోర్స్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనం మాట్లాడుతూ ఒక 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అవకతవకలు పాల్పడింది, నేను అందుకే ముఖ్యమంత్రికి రాజీనామా చేయడం తర్వాత గవర్నర్ బర్తరఫ్ చేశారు. సో ఇస్ ఇట్ సో 100 స్థానాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ రకంగా అధికారంలో ఉన్నది 15 సంవత్సరాలు మేము లేము అక్కడ. 15 సంవత్సరాలు అధికారం ఉన్నారు, మొత్తం వ్యవస్థనంతా మీ చేతిలో పెట్టుకున్నారు. రౌడీ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థ, అయినాక ఆర్థిక వ్యవస్థ అంతా మీ కంట్రోల్లో ఉండి మీరు నడిపించి ప్రజల్లో మీ పట్ల విసిగి వేసారి ఈరోజు మిమ్మల్ని ప్రజలు ఓటేయకపోతే మేము దుర్వినియోగం చేసినామంటే ఎట్లయితే చెప్పండి. ఇంతకంటే ఇంకేమైనా ఉంటుందా? మొత్తం వ్యవస్థ అంతా మీ కంట్రోల్లో 15 సంవత్సరాలు పెట్టుకొని మేము ఎక్కడ పడలేము. స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము ఎప్పుడు వెస్ట్ బెంగాల్ అధికారంలో లేము. మీరు 15 సంవత్సరాలు, అంతకుముందు కమ్యూనిస్టులు ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మేము ఎప్పుడు లేము. మాకు ఉన్నటువంటి బలము ప్రజలే అక్కడ. మేము ప్రజల మధ్యకి వెళ్ళాము, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతి ప్రజల ముందు పెట్టాము. మా పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేశారు, అనేక మంది చనిపోయారు, అనేక మంది ఊచకోత కోశారు, మా ఎమ్మెల్యేలను ఉరిదీసి ఉల్టా వేశారు, ఉరిదీసి మళ్ళీ చనిపోయిన తర్వాత కాలు పైకి గట్టి కింద వేశారు. అంత దుర్మార్గంగా ఒక ఎమ్మెల్యేను, ఒక కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేని రకంగా ఉచ్చకోత కోశారు. అనేక మంది మా పార్టీ కార్యకర్తల చంపేశారు. మహిళా మోర్చాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా అనేక రకాలుగా హింసించారు. ఎంత చేయని అనాగరిక చర్య లేదు వెస్ట్ బెంగాల్లో. అంతా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తుంటే మేము జవాబు చెప్పి సంజయ్ చెప్పుకోవాల్సిన కర్మ మాకు కొట్టలే.
మీకు కుడి చెయ్యి ఎడం చెయ్యి 2 చేతులు ఒక్కొక్క ప్రశ్నతో నేను క్లోజ్ చేస్తున్నాను. రైట్ హ్యాండ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీరు సాధించుకున్నారు, పట్టు బిగించున్నారు. సో వెస్ట్ బెంగాల్‌కి ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్‌లో తెలంగాణ ఇప్పుడు పట్టు బిగించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధం కాబోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నారు? అండ్ ఇక్కడ ఏం చేసేందుకు సిద్ధం కాబోతున్నారు? వెస్ట్ బెంగాల్లో ముందు మా ప్రాథమికమైనటువంటి కర్తవ్యము ల్యాండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడం. ఒక్క 5 పాయింట్స్ చెప్తారా? ల్యాండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడం, అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, మౌలిక వసతులు పెంచడం, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రీస్, దేశంలోనే అత్యధికమైనటువంటి ఇండస్ట్రీస్ వెస్ట్ బెంగాల్లో ఉండేటివి. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రీస్ లేవు, అన్నీ మూతపడ్డాయి. ఇలా రౌడీ రాజ్యం కారణంగా వీళ్ళందరినీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వెల్ఫేర్ యాక్టివిటీ పెంచడము, అక్కడ శాంతి భద్రత రక్షించడం, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్, లక్షలాది మంది ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చారు. ఈరోజు బంగ్లాదేశ్ కూడా భయపడుతుంది, వాళ్ళందరూ మళ్ళీ మా దేశానికి ఏడొస్తారని. కాబట్టి ఆ ఇన్ఫిల్ట్రేటర్స్ను చట్టం ప్రకారం వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ ప్రకారం డిపోర్ట్ చేయాలి. ఇవి ప్రాథమికంగా మా ముందు ఉన్నటువంటి అంశాలు. ఇక తెలంగాణకు సంబంధించినంత వరకు మేము ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంతకుముందు చెప్పాను కదా, మేము ఏం చేశాము ప్రజల మధ్య తీసుకెళ్తాము, ఏం చేయబోతున్నాం ప్రజల మధ్య తీసుకెళ్తాము, కాంగ్రెస్ ఏం చెప్పిందో ప్రజల మధ్య తీసుకుపోతాము, కాంగ్రెస్ ఏం చేస్తుందో ప్రజల మధ్యకి తీసుకెళ్తాము, ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ఏ రకంగా దోపిడీ చేసిందో. ఎందుకంటే నేను చెప్పడం లేదు, కేసీఆర్ కూతురే 10 సంవత్సరాలు ఏం పీకలేదు మా పార్టీ, ఇదే వదం, మా పార్టీ ఏం పీకలేదు, ఇప్పుడేం పీకుతుంది అన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఖచ్చితంగా వివరిస్తాం, మేమేం చేస్తున్నామో చెప్తాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్, సారీ టు డూ దాట్. ముఖ్యమంత్రి కూడా మమతా బెనర్జీని జైల్లో పెడుతుంది భారతీయ జనతా పార్టీ. ఇది బెంగాల్లో మన రిపోర్ట్. భారతీయ జనతా పార్టీ పెట్టదు. భారతీయ జనతా పార్టీ చట్టం ప్రకారం మా ప్రభుత్వం చేస్తుంది, అని చేసేది ఉంటే జైల్లో పెడతామని చెప్పలేను నేను ఇప్పుడు కూడా. చట్టం ప్రకారం ఏదైనా ఉన్నా కూడా ఏ వ్యక్తుల మీద చట్టం ప్రకారం చేస్తాం. మమతా బెనర్జీని పెడతామని గతంలో కూడా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా చాలా వివరాలు దేశ రాజకీయాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి కూడా క్లుప్తంగా చెప్పినందుకు, ఎంతమంది రాబోతున్నారు, ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి ఆ ప్లాట్ఫామ్ మీద? దేశవ్యాప్తంగా మా పార్టీ లీడర్స్ అందరినీ పిలుస్తాం. అట్లే మాది జాతీయ పార్టీ. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు ఎక్కడెక్కడ వస్తే అక్కడ లాభం చేకూరుదంటే వాళ్ళందరినీ పిలుస్తాం. ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళు రావడం ద్వారా ఇక్కడ మా పార్టీకి ఉపయోగపడుతుంది. తెలంగాణ అభివృద్ధికి ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులు వచ్చి ఏమైనా కేటాయింపులు చేస్తే, ఏమైనా ప్రాజెక్టులు ఇస్తే తెలంగాణకు లాభం జరుగుతుందంటే అందరిని పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారు. మొత్తంగా అయితే మాత్రం టార్గెట్ సౌత్ బీజేపీ వ్యూహమా అంటే మాత్రం అవుననే మాట అనిపిస్తూ ఉంది. వ్యూహం ఏదైనా భారతీయ జనతా పార్టీ తన అడుగులు మాత్రం స్పష్టంగా వేసుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇది మొత్తంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆర్టీవీ చిట్చాట్. ఒక్క మాట మాత్రం క్లియర్, 10వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ క్యాడర్లో వ్యూహాలు మారబోతున్నాయి అండ్ జోష్ కూడా మారబోతుంది. అండ్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్ ఫ్రమ్ దేర్, ఇట్స్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీరేమనుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారు ఆర్టీవీతో జాయిన్ అయినందుకు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో పాటు సచిన్ ఆర్టీవీ హైదరాబాద్ నుంచి అండ్ గజ్జప్పతో కలిపి.